బీరకాయ ఉల్లి కారం. కావలసిన పదార్థాలు: బీరకాయలు, ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు, ఎండుమిరపకాయలు, నూనె, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, కరివేపాకు, శనగపప్పు, ఇంగువ. ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల శనగపప్పును వేసుకోవాలి. అది వేగిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల మినప్పప్పును కూడా వేసుకోవాలి. ఆ తర్వాత 6 నుండి 10 మిరపకాయలు కూడా వేసుకోవాలి. తరువాత 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ల ఇంగువ వేసుకోవాలి. అవి వేగిన తర్వాత కొద్దిగా నిమ్మకాయ అంత చింతపండు కూడా వేసుకుని వేయించుకోవాలి. చివరిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. అవి వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. తరువాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకుని ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పోపును మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా మెత్తగా అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. చూసారుగా, ఇలా మెత్తగా అవ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అందులో తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఈ బీరకాయ ముక్కల్లో పసుపు వేసుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసి వేయించుకోవాలి. ఐదు 10 నిమిషాల్లో ఈ ముక్కలన్నీ బాగా మగ్గిపోతాయి. అప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్టుని ఇందులో వేసి బాగా కలపాలి.
మూత పెట్టుకుని ఇంకో 10 నిమిషాలు మగ్గించుకోవాలి. ఉప్పు కనుక సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే బీరకాయ ఉల్లి కారం కూర రెడీ.